Hi, hello, good morning. కోయిలకుట్ల శివకాశి ఫంక్షన్ హాల్లో బ్యాండ్ వాయించడానికి వచ్చాడు వీరన్న. దోమలు ఏంది భారీగా అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన యాక్చువల్గా అయితే రెగ్యులర్గా నేను మార్నింగ్ పూట బయటికి రాను. ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ 6 అవుతుంది. ఈ టైంకి కూడా బయటకు వచ్చానంటే మన దస్తగిరి గారు బ్యాండ్కి వచ్చి ఇక్కడ కాల్ చేశాడు అన్నమాట కోయిలకుంటలో. కాబట్టి కలిసి టీ తాగి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. ఈరోజు మన దస్తగిరి గారు అమేజింగ్ బ్రోస్ ఛానల్ హీరో, మెయిన్ హీరో ఇతనే. యాక్టింగ్ బాగా చేస్తాడు. ఈ అమేజింగ్ బ్రోస్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాము. కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్. అది కూడా బాగానే రన్ అవుతుంది. సో దాని పరంగా మనకు ఈ దస్తగిరి అన్న వచ్చేసి మనతో ఫుల్ ఎంగేజ్గా ఉంటాడు డైలీ రెగ్యులర్గా. కాబట్టి ఈరోజు ఒక పెళ్ళికి బ్యాండ్కి వాయించడానికి వచ్చారు. యాక్చువల్గా నిన్న ముహూర్తం, ఈరోజు పెళ్ళి అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా, కొద్దిగా బ్రేక్ దొరికింది మనోనికి. ఇలా మనతో స్పెండ్ చేసే అవకాశం దొరికింది కాబట్టి ఒక చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చామన్నమాట. ఇంకేమన్నా ఏం చెప్పాలి విశేషాలు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్లున్నారు? బాగున్నారు. వాళ్ళకి మంచి ఆనందంలో ఉంటారు. పెళ్ళి అవుతుంది కదా, నాలో పోతే తెలుస్తుంది ఊరికి చేసుకుంటే మేము పెళ్ళి అని. అంతేలే, అంతే కదా, అంతేలే. పెళ్ళి నూరేళ్ళ మంట. నూరేళ్ళ మంట నా పంట కాదా? పంట కాదు, నూరేళ్ళ మంట. అన్నీ బాగా జరుగుతుంటే సాగిపోతుంటే ఏం కాదు. చూడు, పెళ్ళికి ఒక కొత్త నిర్వచనం చాలా బాగా చెప్పినాడు దస్తగిరి అన్న. నూరేళ్ళ మంట అందరు గుర్తు పెట్టుకోండి.
ఇది ఏదో మైండ్లో నుంచి వచ్చిన మాట కాదనమాట, అనుభవంతో చెప్తున్నాను. అనుభవంతో చెప్తున్న మాట, ప్లస్ గుండెల్లో నుంచి వచ్చిన మాట ఇది. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఫాలో కానీ కండి. అందరికి పెళ్లి చేసుకునే చెప్తుంటా నేను. ఎందుకంటే నేను అనుభవిస్తానే అందరూ అనుభవించాలి కదా. అట్లా నాలో ఒక సైకో ఉన్నాడట. నేను ఒక్కనే బాధపడకూడదు, అందరూ బాధపడాలి. మమ్మల్ని కూడా సైకిల్ మార్చేవు నువ్వు. రోహిత్ లాట్స్ పెట్టాం కానీ రోహిత్ గారు లేడే. రోహిత్ గాడు ఊరికి పోయినాడు. అదే కదా. రోహిత్ ఊరికి వెళ్ళే వీడియో కూడా పెట్టావు కదా. పెట్టినాము. హిందీ పెట్టి కదరా నీకు, నా తమ్ముళ్ళే కదా వస్తుంది కదరా నిన్ను. ఎప్పుడు పనుకోవడం విన్నారా నువ్వు? రాత్రి దొంగలు పడితే పట్టుకున్నామని ఆలోచన లేదు కదా. అంత పట్టుకుపోయినారు ఎక్కడ దొంగలు. ఏంది అట్టడుతున్నాడు దసైరి, ఏందేందో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. మనోడు ప్రాక్టీస్ చేస్తాను. నెక్స్ట్ ఒక కామెడీ వీడియో ఉంది, ఆ కామెడీ వీడియో కోసం అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్